ఇరాన్పై ఇరాన్ మిజైల్స్ దాడి కొనసాగింది. డ్రోన్లతో విరుచుకుపడింది. అమెరికా కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. యుఎస్ కాన్సులేట్ భవనాన్ని ఆనుకొని ఉన్న పార్కింగ్ స్థలాన్ని డ్రోన్ తాకింది. దీంతో దాడి జరిగిన ప్రాంతంలో అగ్ని జ్వాలలు చెలరేగాయి. డ్రోన్ దాడి తరువాత అమెరికా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఘటనలో ఎవరూ గల్లంతు కాలేదని కూడా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. ఇరాన్ దాడులకు తగిన బుద్ధి చెబుతామన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. దాడులు చేసి ఇరాన్ పక్క దేశాలని బెదిరిస్తోంది అన్నారు. అణ్వాయుధాలు కలిగి ఉండాలన్న ఇరాన్ కోరికని అంగీకరించకూడదన్నారు. ఇరాన్ తమ దేశ పౌరుల ప్రాణాలని పణంగా పెడుతోందని అన్నారు. ఇతర దేశాలకు ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పుందో గ్రహించాలని మార్కో రూబియో పేర్కొన్నారు.